అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇది నార్మల్ మిషన్ మీద ఈ కట్ వర్క్ ఎలా చేయాలో చూద్దామండి. నేను కొత్తగా ట్రై చేశాను, వస్తుందో రాదో అనేసి. అంటే చాలామంది చేస్తున్నారు కదా, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. ఇగో ఇలా అయితే ట్రై చేశాను, పర్లేదు అనిపించిందండి. ఇది ఎలాగో నాకంటే బెటర్గా మీరు కూడా చేసుకోగలుగుతారు కాబట్టి నేనైతే ఎలా చేశానో చూపిస్తాను. దాని తర్వాత మీరు కూడా ట్రై చేసుకుందరు కానీ ఓకేనా. నేనైతే ఇంతవరకు అయితే కుట్టాను, పళ్ళు అయితే కుట్టలేదు, కానీ ఇంకా కొంచెం దూరం అయితే కుట్టాను అనమాట. ఇలా పళ్ళుకే అజ్జి దాకా అయితే కుట్టుకుంటూ వచ్చాను. ఇది సాటిన్ బోర్డర్ వచ్చిందనమాట ఈ శారీకి, దీనికి చేసుకున్నాను నేను. ఓకేనా. దీనికోసం ఇది చేయడానికి మనకేం కావాలంటే బక్రం షీటు తెలుసు కదా మనకి, ఇలా ఉంటుంది పేపర్, బక్రం పేపర్ ఉంటుంది, అలాగే ఇట్లాంటి షీట్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది కాస్త మందం ఉంటుంది, దీనికి గమ్ము కూడా వస్తుంది అనమాట. మామూలుగా అయితే మనం ఇట్లాంటివి జ్యువెలరీస్కి చైన్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇక ఎటుతిరిగి ఈ పేపర్ ఒక్కటే మనం బ్లౌజులు కుట్టడానికి యూజ్ చేస్తాము, తెలుసు కదా. దానిని ఇలా పీసెస్గా చేసుకోండి, కొంచెం కొంచెం ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ మందం చూసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి. ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత ఈ శారీ పైన వచ్చేసి ఇలా కర్వ్గా, ఇగో ఇలా కర్వ్ వచ్చేటట్టుగా ఏదైనా ఒకటి క్యాప్ కానీ, లేదా మనం జరీ తీసుకునేది ఉంటుంది కదా, జరీ లైన్ది ఆ రింగ్ కానీ, ఏదైనా సరే ఒక రౌండ్ థింగ్ ఒకటి తీసుకొని అయితే మనము ఇలా పెట్టుకొని ఇలా చుట్టూ ఇలా గీసుకోవాలి. ఓకేనా. నేనైతే గీసుకున్నాను, మీకు చూపిస్తా అండి. మనకి ఖచ్చితంగా మార్క్ కావాలి అని అంటే ఈ జరీదానికి అయితే మనకి ఇక్కడ మార్క్ ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇగో ఇక్కడ ఇలా గీత ఉంటుంది, అలాగే ఇటువైపు కూడా గీత ఉంటుంది. ఇగో ఇక్కడ 1/2 ఖచ్చితంగా ఒక గీత అయితే ఉంటుందన్నమాట. అది ఇలా పెట్టుకొని నేనైతే పెన్నుతో చేసుకున్నాను. నాకు ఇది నా శారీ అన్నమాట, అందుకని నేనైతే పెన్నుతోటి ఇలా కర్వ్గా అయితే చేసుకున్నాను. మనకి ఉల్టా కాదు, శారీ పైనే చేసుకోవాలి. ఇలా నేను కాస్త పెద్దగా తీసుకున్నా, అంటే ఈ కర్వ్ అనేది కాస్త పెద్దగా తీసుకున్నా. ఎందుకనంటే నాకు స్టార్టింగ్ కాబట్టి మనకి వస్తుందో రాదో తెలీదు, శారీ ఎందుకు ఖరాబ్ చేసుకోవడం అయితే అయింది కాస్త పెద్దగా అనేసి నేనైతే కాస్త పెద్దగానే తీసుకున్నాను. మామూలుగా అయితే చిన్న చిన్న క్యాప్స్ తోటి, ఇగో ఇంత కనిపిస్తుంది కదా, దీనిలో సగం లేదా ఇదిగో ఈ క్యాప్, ఇలా ఈ క్యాప్తో కానీ చేసుకోవచ్చు. చాలామంది అయితే దీంతోటే చేసుకుంటున్నారు చిన్న కానీ. ఓకేనా. ఇగో ఇలా అయితే డ్రా చేసుకున్నాను ఈ మూల దగ్గర అయితే నేను. ఓకేనా. ఈ ఒక్క లైన్ అయితే నేను కుట్టి చూపిస్తా అండి మీకు, దాని తర్వాత మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మిషన్ పైన దారం ఎక్కించేసుకోండి. ఎక్కించేసుకున్న తర్వాత మామూలుగా అయితే మనం ఫాల్పికో ఈ పైన పెట్టి కుట్టుకుంటాం కదా, నేనైతే ఈ పైన పెట్టి కుడుతుంటాను ఫాల్స్ అయితే. ఇప్పుడు దీన్ని మనం ఎఫ్ మీద పెట్టుకుందాం. ఓకేనా. ఎఫ్ మీద ఇది కాస్త దగ్గరగా ఉంది కదా, దీనిపైన పెట్టుకుందాము. రింగ్ అయితే దానిపైన పెట్టుకోండి, ఇది నార్మల్గానే ఉంటుంది. ఆ తర్వాత మన శారీ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా తీసుకోండి. దాని తర్వాత ఇది శారీకి అడుగును పెట్టండి. మనం డ్రా చేసుకుంది ఇక్కడ కదా, ఇది శారీకి అడుగును పెట్టేసేయండి ఇలా. ఓకేనా. పెట్టుకున్న తర్వాత ఈ శారీని దీనిపైన పెట్టేసేయండి. ఇలా కుట్టేటప్పుడు మనం చెయ్యి తిప్పుకోవటం ఒక్కటే దీంట్లో మనం చూసుకోవాలండి. అది ఖచ్చితంగా చెయ్యి తిప్పుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది. ఇలా కట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పైకి తిప్పుకోవాలి. ఓకేనా. అలా కాస్త
మనం ఆగితే ఏంటంటే మందమైపోతుంది, కాబట్టి అలా మందం వచ్చినప్పుడు చూసుకొని మళ్ళీ కాస్త ఇలా పైకి పాదం లేపిన తర్వాత దీన్ని ఇలా తిప్పుకోండి. ఓకేనా. నాకు ఇక్కడ టర్నింగ్ కాబట్టి కాస్త కన్ఫ్యూజన్గా ఉంది, ఇలా తిప్పుతున్నాను. నాకు ఇక్కడితో ఇది అయిపోయింది కదా, ఇటువైపు తిరగాలి. ఇది కట్ చేసుకొని దీని కింద పెట్టుకుంటున్నాను. ఎడ్జ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. ఇలా కొంచెం అలవాటైందంటే చాలండి, ఈజీగా కుట్టేస్తాం మనం దీన్ని. ఇలా కాస్త దూరం తీసుకొచ్చి ఇలా తిప్పుకోవడమే. ఇలా వస్తుంది కదా మనకి, ఇగో చూడండి, ఇగో ఇలా వస్తుంది కదా. మీకు కలర్ పైన కనిపించట్లేదేమో, ఇగో కనిపిస్తుంది కదా, ఇలా అయితే వస్తుంది. అయితే ఇది మనకి దూరంగా ఉంది, చూసారా, ఇది చాలా దూరం వచ్చింది. కాబట్టి మనం మళ్ళీ ఏం చేద్దామంటే, నేను దీన్ని ఇంతటితో ఆపేస్తున్నాను. ఆపేసి మళ్ళీ సెకండ్ టైం తీయండి. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి సెకండ్ టైము సేమ్ కుట్టు పైనే తీసుకురండి. ఈసారి మనకి దగ్గరగా వస్తుంది. ఫస్ట్ సారి ఏమైనా మిస్టేక్స్ జరిగినా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే తిప్పేటప్పుడు ఒక్కొక్కసారి ఏందనంటే పైకి పోవచ్చు, కిందికి పోవచ్చు, లేదంటే దూరం ఎక్కువ రావచ్చు, లేదంటే దగ్గరగా రావచ్చు, ఇలా అవుతుంటుంది కదా. ఇగో చూసారు కదా, ఇప్పుడు కాస్త థిక్గా వచ్చింది. ఇలానే అండి మొత్తం కూడా మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఈ కట్ వర్క్ మనకి బయట వచ్చేసి చాలా రేట్ అయితే చెప్తున్నారు. అలా కాకుండా మనము ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే వస్తుంది. కాకపోతే టెన్షన్ తీసుకోకండి, టెన్షన్ పడకుండా నీట్గా ఇట్లా కాస్త టైం అయితే పడుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇంకా చాలా టైం అయితే పడుతుంది. కాకపోతే ఖచ్చితంగా కూర్చొని కుట్టుకుంటే ఒక రోజులో కుట్టేసుకోవచ్చు. ఇక ఇలా తిప్పుకోవడమే, మిషన్ పైన మనం పెట్టేసి ఇలా ఈజీగా తిప్పేసుకోవడమే. ఈ కింద ఫ్యాబ్రిక్ ఇది ఉంది కదా, దీన్నేమో చెప్పిన, ఈ క్లాత్ అయితే కదలకుండా చూసుకోండి. ఇది కదిలితే మనకి పైన మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. నేను ఇటువైపు అయితే అసలు డ్రా చేసుకోలేదండి, ఇగో అలానే కుట్టేసుకున్నాను. అలవాటు అయిపోతే ఏంటంటే డ్రా చేయకపోయినా కూడా మనం ముగ్గేసుకున్నట్టుగా మంచిగా కుట్టేసుకోవచ్చు. ఇగో చూసారుగా, ఇగో ఇంత గ్యాప్ అయితే వస్తుంది. నేను ఈ ఖాళీ ప్లేస్ కోసం ఇంతసేపు కుట్టిన. దీనిపైన మళ్ళీ సెకండ్ టైం తీద్దాం మనము. ఈ కొంచెం కుట్టేసి సెకండ్ టైం అయితే తీస్తా అండి, మీకు కూడా అర్థమవుతుంది. అంటే అది కలర్ ఉంది కదా పళ్ళుకి, అది మీకు సరిగా అర్థమై ఉండదు. కాస్త నిదానంగా తిప్పుకోండి. ఫాస్ట్ అయిందనుకో, ఫాస్ట్ అయితే ఇంత గ్యాప్ వస్తుంది. కాస్త స్లోగా చేసుకుంటే దగ్గరగా వస్తుంది. ఇది చివర అయితే పీకో ఏం చేయనక్కర్లా, మళ్ళీ మనం ఇది కట్ చేస్తాం కదా, పీకో ఏం చేయనక్కర్లేదు, డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. చెయ్యి ఇలా తిరిగేటట్టు చూసుకోండి. చెయ్యి ఎంత బాగా తిరిగితే మీకు డిజైన్ అంత మంచిగా వస్తుంది.
డౌట్ వచ్చిన దగ్గర ఆపేసుకుంటే అయిపోతుంది. ఒట్టి శారీ పైన వస్తుందో రాదో తెలీదు, ముడతొస్తుందేమో అని నేను ట్రై కూడా చేయలేదు, ఒకవేళ మన చీరిన ఇబ్బంది అవుతుంది అనేసి. ఇగో ఒట్టి శారీ పైన అయితే చూడండి ఎంత దగ్గరికి లాక్కుపోతుంది చీర. అందుకోసం అనేసి కింద ఈ ఫ్యాబ్రిక్ అయితే పెట్టుకోండి. నేను దీనిపైన మరోసారి తీసుకొస్తా అండి. ఎక్కడి వరకు కుట్టిన ఇందాక ఇక అడుగు కూడా ఇలా వస్తుంది చూసారా. మనకు తెలియకుండానే కుట్టేస్తాం. కొంచెం ఇక్కడ నుంచి అయితే తీద్దాము రెండోసారి. ఈ కలర్ వన్ కదా, ఇక్కడ నుంచి తీద్దాం. దారం పోయింది. చాలా ఈజీ అండి, ఎవరైనా సరే చేసేసుకోవచ్చు నార్మల్ మిషన్ పైన. ఇది నాదైతే డ్రీమ్ స్టిచ్ అండి, ఉషానే డ్రీమ్ స్టిచ్ పైన చేస్తున్నాను నేను. మేబీ థ్రెడ్ అయిపోయింది అనుకుంటా, ఉంది. ఇదిగో అండి వచ్చింది చూసారా తిక్కుగా మనకి లైన్. అందుకని 2 టైమ్స్ అయితే తీసుకోండి. ఆ తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని చిన్న క్యాండిల్ పెట్టి కానీ లేదనంటే ఇక రెగ్యులర్గా మనం లైటర్ కానీ ఏదో ఒకటి అయితే యూజ్ చేసి చేసుకుంటాం కదా ఇలాంటి వర్క్లు చేసినప్పుడు, అలాంటివి యూజ్ చేసుకొని కొంచెం కాల్స్తే సరిపోతుందండి. కాలిస్తేనే బెటరు, లేకపోతే అంటే ఎక్కువగా కూడా వద్దు, మళ్ళీ మసిలాగా చేసుకోవద్దు, జస్ట్ లైట్గా అట్లా అంటించేస్తే సరిపోతుంది. ఓకేనా అండి. మరి ఇదైతే నేను ఎప్పుడో ట్రై చేశాను, కాకపోతే మనకు వీడియో చేసుకోవడానికి అయితే కుదరలేదండి, అందువల్ల నేనైతే చూపించలేకపోయాను. కానీ ఈ శారీ కూడా ఇంకా నేను పూర్తి చేయాల, అది అలానే ఉండిపోయింది, కొని కూడా చాలా అయిపోయింది. ఇక ఇప్పటికైతే చూపిద్దామనిపించింది, చాలా గ్యాప్ వచ్చింది వీడియో చేయక. ఇలానే ఉంటే ఛానల్ పడిపోతుంది, ఇక చచ్చిపోతుంది కూడా. ఇంకా అందుకోసం అనేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకటైతే పెడుతున్నాను. ఓకేనా అండి. చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. అయితే నేనైతే కొత్త మోడల్స్ అయితే చేస్తాను, ట్రై చేస్తాను. ఏదో ఒకటి మనం ఎలాగో శారీస్ కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి వాటికి లేసెస్ తీసుకురావడమో లేకపోతే ఇంకేదన్నా ప్లానింగ్ అయితే చేస్తా అండి. మొత్తానికైతే ఏదో ఒకటైతే చేయాలి. ఓకేనా. ఫాలో అయితే అవుతూ ఉండండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే శారీస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ శారీసే తీసుకొస్తాను. ఓకే కదా. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందామండి. ఇలా వస్తుంది, బాగుంటుంది. అయిపోయాక చూపిస్తానులే కట్టుకున్నాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.